మొదటి వచనం చదువుకుందాం. 2-3 వచనాలు చదివి ఆ తర్వాత మనం చివరి ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పింది. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇది విన్న తండ్రి, 2 రోజు ఉపవాస ప్రార్థనలో కూడా తోడుగా ఉండి అయ్యా పాటల ద్వారా మహిమను పొంది మా విజ్ఞాపన ప్రార్థన ఆలకించిన ఆయన ఈ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, వాక్య పరిచర్యలో నీ సహాయాన్ని నాకు అనుగ్రహించండి ప్రభా. నా తలంపుల ద్వారా కాదు, నా జ్ఞానం ద్వారా కాదు నాయన, పరిశుద్ధాత్మ దేవ మీరే అయ్యని శిలువ సాటుకు మరుగుపరుచుకొని ఈ వాక్యంలో ఉన్న అర్థాన్ని నాకు వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యంలో నన్ను మీ హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన సేవా పరిచర్యను ఆరంభించినప్పుడు శిష్యులందరూ కూడా ఆయనతో పాటు, యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి యేసు ప్రభుతో పాటు శిష్యులు కూడా వెళ్ళేవారు. అయితే యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉపమానాలు శిష్యులకు బోధించడం జరిగింది. ఎన్నో వాక్యాలు, ఎన్నో పరలోక సంబంధమైన మర్మాలు వారితో పంచుకోవడం జరిగింది. అయితే ప్రతి విషయంలో కూడా యేసు ప్రభు ప్రార్థన 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 అని పదే పదే తన శిష్యులతో యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు, శరీరం బలహీనత ఆత్మ సిద్ధమే అని యేసు ప్రభు ఎన్నో విధాలుగా తన శిష్యులతో చెప్తా ఉన్నాడు ప్రార్థన గురించి. అయితే ఇక్కడ కూడా లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు వారు వారు విసుకక ప్రార్థన చేయాలని ఒక ఉపమానం వారికి యేసు ప్రభు తన శిష్యులతో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. విసుకక ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసి రక్షించబడినది మొదలుకొని ఎప్పటిదాకా ప్రార్థన చేయాలంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము ప్రార్థన చేయాలి. ప్రార్థన మానకూడదు, ప్రార్థన మీద విసుగు రాకూడదు, వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉండాలని యేసు ప్రభు ఒక చిన్న ఉదాహరణ, ఉపమానము వారికి చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయాలి అని వారికి ప్రార్థన మీద విసుగు రావద్దిగా. ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి, ఎంతకాలం ప్రార్థన చేయాలి, ఈ ప్రార్థన ఎన్ని రోజుల వరకు చేయాలి అని యేసు ప్రభు వాళ్ళు విసుకకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి అని యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఎందరో భక్తులు ప్రార్థన చేసి గొప్ప గొప్ప అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను వారు దేవుని ద్వారా పొందుకున్నారు. ఆ గొప్ప గొప్ప ప్రార్థనలు ధర్మశాస్త్రంలో చేయబడిన కూడా, ఆ గొప్ప గొప్ప ప్రార్థనలు చేసినప్పుడు దేవుని సహాయం పొందుకున్నా కూడా యేసు ప్రభు వచ్చి మరలా అంటా ఉన్నాడు, వాళ్ళు విసుకక ప్రార్థన చేయాలని ఈ ఉపమానం చెప్పాడట. హల్లెలూయా. అయితే ఈ ప్రార్థన చాలా అవసరం ఒక విశ్వాసికి. ప్రార్థన అంటే ఏమిటంటే మనకున్న బాధలు, కష్టాలు, మనకున్నటువంటి ప్రతి సమస్య కూడా దేవునికి చెప్పడమే ప్రార్థన. హల్లెలూయా. మనకున్న పరిస్థితి, మనకున్నటువంటి కష్టాలు కానీ, మనకున్నటువంటి సమస్యలు కానీ దేవునికి మోకరించి కళ్ళు మూసుకొని దేవునికి చెప్పడమే ప్రార్థన. ప్రార్థన అంటే ఏదో ఒక జపం కాదు, ప్రార్థన అంటే ఏదో ఒక వింతైంది కాదు. ప్రార్థన అంటే మన సమస్యలు, మన బాధలు ఆయన సన్నిధిలో మోకరించి ఆయనకు చెప్పడం మాత్రమే. హల్లెలూయా. అయితే ఈ ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తాడు. చూడండి, ఇదే వాక్యము ప్రార్థనకు సంబంధించినటువంటి ఒక రిఫరెన్స్ నేను మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక, యాకోబు 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5:17. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షించలేదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు ప్రభు శిష్యుడైనటువంటి యాకోబు ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఏమిటంటే పాత నిబంధన గ్రంథంలో
భక్తుడైనటువంటి ఏలియా, ఆయన గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏలియా మన వంటి స్వభావము గలవాడే, కానీ అతడు ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరములు ఈ భూమి మీద వర్షం పడలేదట. హల్లెలూయా. చూడండి, ప్రతి సంవత్సరము వర్షం పడాలి. దేవుడు కాలాలను సృష్టించిండు, ఎండాకాలము, వానకాలము, వర్షకాలము. ఈ 3 కాలాలు సరిగ్గా ఉంటానే సరిగ్గా పంటలు పండుతాయి. పంటలు పండిన తర్వాత ధాన్యం కానీ ప్రతి ఒక్కటి కూడా అందుతుంది. కానీ ఈ కాలంలో ఏలియాకు ప్రత్యక్షమై ఏలియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షం కురిపించను అని ఏలియాకు ప్రార్థన చేయమన్నప్పుడు ఏలియా ప్రార్థన చేసిండు. 3.5 సంవత్సరం వర్షము భూమి మీద పడొద్దని ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల దాకా ఒక వర్షమైన మంచైనను ఈ భూమి మీద పడలేదంట. హల్లెలూయా. ఒక భూమి మీద ఉండి ఒక మనుషుడు ప్రార్థన చేస్తే పరలోకంలో ఉన్న దేవుడు ఆ ప్రార్థనను విని 3.5 సంవత్సరాలు వర్షము పడకుండా దేవుడు వర్షాన్ని ఆపేసిండంట. హల్లెలూయా. అంటే ప్రార్థనలో అంత బలం ఉంటుంది. ఒక మానవుడు ప్రార్థన చేశాడంట భూమి మీద వర్షం పడొద్దని. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేసిండు. అంటే ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, 3.5 సంవత్సరాల తర్వాత మరలా ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, చదవండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. అంతటా గిలాదు ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. హల్లెలూయా. పోయిండు ఆహాబు దగ్గరికి పోయి ఆహాబుతో సవాల్ చేస్తా ఉన్నాడు. ఈ భూమి మీద మంచైనా కూడా వర్షమైనా కూడా పడదు అని ఒక దైవజనుడు వెళ్ళి ప్రకటించినప్పుడు అదే విధంగా 3.5 సంవత్సరాల దాకా వర్షం పడలేదు. ఆ తర్వాత చూడండి 18వ అధ్యాయము 18:37. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే నా దేవుడవై ఉన్నావనియు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయు అనియు ఈ జనులకు తిరిగినట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు అలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా నోట్లో దిగి 18వ అధ్యాయం 1వ వచనం. అదే 18 అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. హల్లెలూయా. అక్కడనేమో వర్షం పడదని ఆహాబుతో చెప్తా ఉన్నాడు, వర్షం పడలేదు. ఆ తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నువ్వు ఆహాబు దగ్గరికి వెళ్ళి ఈ మాటను ప్రకటించమన్నప్పుడు ఆ ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి ఈ మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. చూడు, ఇప్పుడు వర్షం పడబోతుందని చెప్పినప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద వర్షం పడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. మనం ప్రార్థన చేసి దేన్నైతే ఆపమంటామో దేవుడు అది ఆపేస్తాడు. మనం ప్రార్థన చేసి దేన్నైతే ఇప్పుమంటామో అది దేవుడు ఇప్పేస్తాడు. ఎందుకంటే కొత్త నిబంధనలో యేసుప్రభు చెప్పిన మాట, మీరు ఈ భూమి మీద దేన్నైతే బంధిస్తారో దాన్ని నేను బంధిస్తానన్నాడు. మీరు దేన్నైతే విప్పుదురో నేను దాన్ని విప్పుతానన్నాడు. హల్లెలూయా. ప్రార్థనలో అంత శక్తి, ప్రార్థనలో అంత సామర్థ్యం ఉంటుంది. కాబట్టి మనము కూడా ప్రతి విషయం గురించి ప్రార్థన చేయాలి. మనం ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు వినే దేవుడు. విని
మన ప్రార్థనకు జవాబు కూడా ఆయన ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని, ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి ప్రభువును స్తుతించి ఈ యొక్క ఉపవాస ప్రార్థనను మనం ముగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడమైన దేవా, నీ పాదములకు స్తుతి స్తోత్రములు, వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభా, రెండో దినంలో కూడా ప్రభా, పరిశుద్ధాత్మ దేవా, ఈ రీతిగా నీ సన్నిధిలో నా తండ్రి రెండో దినం కూడా నీ సన్నిధిలో గడిపేటువంటి కృపనిచ్చినందుకే నీకు వందనాలు. ఉపవాస ప్రార్థనలో నా తండ్రి నీ తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఆరంభం నుండి ప్రభా నీకు స్తోత్రములు, మా స్తుతుల ద్వారా మహిమను పొంది పాటల ద్వారా నామానికి మహిమ తెచ్చుకొని ప్రభా మా ఒక విజ్ఞాపన ప్రార్థనను మీరు విన్నందుకే నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయా నీ సన్నిధిలో చేయబడిన ప్రతి మనవి, ప్రతి ప్రార్థన అయా మీరు అంగీకరించినారు దేవా, నీకు స్తోత్రములు. నీ ఆత్మ కార్యమును మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు ప్రభా. ఈ రెండో రోజు ఉపవాస ప్రార్థనను కూడా ప్రభా మీరు జయప్రదంగా నడిపించినందుకే నీకు వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు. ఇదిగో నా తండ్రి రేపన జరగనే ఉన్న ప్రభా మూడో ఉపవాస ప్రార్థన కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి బిడ్డని సన్నిధికి నడిపించండి నాయన, నీకు వందనాలు. నీ బిడ్డలు వస్తుండగా అడ్డుపడుతున్న ప్రతి ఆటంకములను యేసు నామములో మీరు తొలగించండి నాయన, నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. మరి ముఖ్యంగా నా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ గ్రామం బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా, నీకు స్తోత్రములు. అయా నా తండ్రి ప్రభా, ఈ గ్రామంలో నీ ఉద్దేశము, నీ ప్రణాళిక ఉంది నాయన, నీకు వందనాలు. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యూత్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ప్రతి యూత్ను మీరు దర్శించండి నాయన, నీకు వందనాలు. అయా ప్రతి బిడ్డను, యూత్ను అయా బంధించిన ప్రతి బంధకాలను యేసు నామములో నేను తెంపుతున్నాను. అయా మీరు తెంపని రాజా, నీకు స్తోత్రములు. అయా యవనస్తులు ప్రభా తాగుడుకు బానిసవుతున్నారు దేవా, నీకు వందనాలు. చెడు అలవాట్లకు గురవుతున్నారు దేవా, నీకు వందనాలు. అయా వారిని మీరు దర్శించండి రాజా, వారిని మీరు దర్శించాలే ప్రభా. ఈరోజు ఉపవాస ప్రార్థనలో మేము మొర పెడుతున్నాము నాయన, నీకు వందనాలు. ఈ యొక్క బామ్నూరు గ్రామంలో ఉన్న ప్రతి యూత్ని మీరు దర్శించండి నాయన, నీకు వందనాలు. ఈ ఎస్సీ కాలనీ కాదు ప్రభా, నీకు వందనాలు అయ్యా. అయ్యా ప్రభా నీకు స్తోత్రములు. కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్క యూత్ని మీరు దర్శించండి నాయన, నీకు వందనాలు. ఇదిగో ప్రభా నీకు స్తోత్రములు నాయన. హిందువులు ప్రభా నీకు వందనాలు. గ్రామంలో ఉన్న తండ్రి ఎంతగానో యూతులు ప్రభా నీకు స్తోత్రము. క్రైస్తవులపై దాడులు చేస్తున్నారు నాయన, నీకు వందనాలు. ఆ బిడ్డలను మీరు గద్దించండి అయా, నీకు స్తోత్రములు ప్రభా. ఆ బిడ్డలను మీరు దర్శించండి నాయన, నీకు వందనాలు. అయా ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు. నేను సౌలు ప్రభా నీకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా లేసినప్పుడు ప్రభా నీకు వందనాలు. అయా నువ్వు సౌలును పౌలుగా దర్శించి మార్చినావు నాయన, నీకు వందనాలు. ఎందరైతే ప్రభా నీకు స్తోత్రములు నాయన ఈ యొక్క బీజేపీ జెండాను పట్టుకొని అయ్యా ప్రభా గ్రామానికి బయలు వెళ్తున్నారు నాయన, నీకు స్తోత్రములు. వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒకవేళ నీ చిత్తం అయితే నాయన అయ్యా నీ రాకడలో ఇవన్నీ జరుగుతాయని నీ పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో రాయబడిన విధానంగా ఇవన్నీ నెరవేర్చాలని అయ్యా నువ్వు అనుకున్నట్లయితే ప్రభా అదే మీరు కొనసాగించండి నాయన. కాదని ప్రభా, అది కాకుంటే ప్రభా వారిని మీరు గద్దించి ఆపి వారందరికీ ప్రభా నీ మారు మనసును మీరు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలను మీరు దర్శించాలి ప్రభా, నీకు వందనాలు. అయ్యా నీకు రూపించబడిన ఏ ఆయుధము వరదిల్లదని నీ యొక్క లేఖనము సెలవిస్తుంది ప్రభా. నిన్ను ముట్టినవాడు నా కన్ను పుట్టిన ముట్టినవాడితో సమానమని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా, నీకు వందనాలు. ఇదిగో ముఖ్యంగా ప్రభా యూత్ను మీరు దర్శించండి. యూత్ పరిచర్య ఈ ప్రాంతంలో జరగాలి నాయన, నీకు వందనాలు. అందుకే ప్రభా మమ్మల్ని బలపరచండి నాయన, నీకు స్తోత్రములు. ఇదిగో నా తండ్రి సేవలు సహకరిస్తున్న తండ్రి ప్రభా విస్తరకను బట్టి భావన బట్టి నీకు వందనాలు. మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ప్రతి బలహీనత నుండి యేసు నామములో, ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవును కాక. అయ్యా గొంతును జ్వరమును ముట్టండి నాయన, నీకు వందనాలు. ఆయన గాయపడి హస్తంతో తాకి ఇప్పుడే మీరు బలపరచండి నాయన, నీకు వందనాలు. పల్లవిని బట్టి సన్నులను బట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరీక్షల మంచి జ్ఞానమును ప్రభా మంచి మార్కులు వచ్చేటకు సహాయం చేయాలి. ఇదిగో ప్రభా ప్రార్థనకు వచ్చిన ప్రభా నా తన శిశాన్ని బట్టి నీకు వందనాలు. నీ కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుడు వాద్యం వాయిస్తుండగా ప్రభా మీరు తోడై ఉండండి. ఇంకా ప్రభా గొప్ప గొప్ప మీటింగ్లో గొప్ప గొప్ప సభలో నీ కుమారుడు వాడబడాలి ప్రభా, నీకు వందనాలు. సేవ నిమిత్తము తండ్రి నీకు వందనాలు. అతని భవిష్యత్తును కూడా దీవించి ఆశీర్వదించమని. అయ్యా నీ రాకడ ఆలస్యమైతే ప్రభా రేపు కూడా ఇదే విధంగా కలుసుకొని మూడో ఉపవాస ప్రార్థనలు ఘనంగా జరిగించటకు కృప చూపమని మా కోసం అతి త్వరలో రానైనా మా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
అందరికీ ప్రైజ్